ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థన చేయుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. లాజరు సహోదరి అయిన మార్తతో ప్రభువు ఈ మాట చెబుతూ ఉన్నాడు. అవిశ్వాసమనే అడ్డుబండ తొలగించకుండా దేవుని అద్భుత కార్యము జరగదు. లాజరు మరణించినాడు, అప్పటికి 4 దినాలైనవి కనుక ప్రభువు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన బండను తొలగించమని చెప్పినప్పుడు మార్త, వద్దు ప్రభువా, బండను తొలగించితే ఆ దుర్వాసనకు, ఆ గబ్బుకి మనం ఉండలేము అని అన్నది. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పినాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. అవిశ్వాసముతో మార్త వద్దు అని అంటున్నది. ఆ బండ తొలగించబడినప్పుడే లాజరు అందులో నుండి బయటకు రాగలుగుతాడు. ఆ అడ్డుబండను మనము తొలగించకుండా దేవుని అద్భుతము జరగదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని ఎడల మనకు నమ్మకము, ప్రేమ, విశ్వాసము ఉన్న కొన్ని కార్యాలలో మనం ఏమనుకుంటామంటే ఇది అసాధ్యమేమో అని అనుకుంటాం. ఉదాహరణకి, మారు మనసు లేనటువంటి భర్తల కొరకు ప్రార్థన చేసే స్త్రీ అనుకుంటుంది, ఎంతో కాలము ఈయన కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను, ఇతను ఎట్లా మారు మనసు పొందగలుగుతాడు, అది అసాధ్యము అని అనుకుంటుంది. కానీ అవిశ్వాసం అనేటువంటి అడ్డుబండను నీవు తొలగించకుండా దేవుని మహిమను నీవు చూడలేవు. ఆ అవిశ్వాసపు బండ ఏమిటో దానిని ఎత్తిపడై నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమును చూడగలుగుతావు. నాకు ఉద్యోగము దొరకదు అని అవిశ్వాసముతో అడ్డుబండను నీ హృదయంలో పెట్టుకొని ఉన్నావా? దేవుని ఆశీర్వాదము నాకు కలగదు అన్న అపనమ్మకం అనేటువంటి అడ్డురాయి నీ మనసులో ఉన్నదా? ప్రభు అయిన యేసు ఇప్పుడే సెలవిచ్చుచున్నాడు, ఆ అడ్డుబండను, ఆ అవిశ్వాసపు రాతిని నీవు తొలగించినప్పుడు నీవు తప్పక దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను నీవు చూడాలంటే నీ మనసులో ఉన్నటువంటి అవిశ్వాసపు అడ్డుబండను నువ్వు తొలగించు. ఆమె ఆ మాటలను విశ్వసించిన తర్వాత వారు ఆ బండను తొలగించగా మరణించినటువంటి లాజరును చూసిన ప్రభు, లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే మృతుడైన వాడు సజీవంగా తిరిగి వచ్చి అతని సహోదరులతో కూడా అతడు ఆనందముగా గడిపి దేవుని నామానికి మహిమకరముగా జీవించాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమును చేయబోతున్నాడు. ఆ అద్భుతము చేయాలంటే నువ్వే అడ్డుబండగా మారి అవిశ్వాసముతో నువ్వు ఉన్నట్లయితే దేవుని మహిమను చూడలేవు. దేవుని మహిమను చూడాలంటే నీ మనసులో ఉన్న అపనమ్మకమనే అవిశ్వాసమును తొలగించుకో. ఇప్పుడే జరగని గొప్ప పనులను దేవుడు నీ పట్ల జరిగించును. నీవు ఇది లేదు అనుకున్న దానిని దేవుడు నీ చేతికి అనుగ్రహించును. ప్రార్థించుకుందాం సమర్పణతో. తండ్రి, అవిశ్వాసంతో కృంగిపోయిన నీ బిడ్డలు విశ్వాసము కలిగిన వారై తమ జీవితమును నీకు సమర్పించుకునే భాగ్యమును, కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.